కల్వకుంట్ల కవిత గారిది. తన టీఆర్ఎస్ పార్టీ అని పేరైతే పెట్టుకొని బ్రహ్మాండంగా తెలంగాణ రక్షణ సేన పేరు మీద భూ పోరాటాలు అవి చేస్తూ ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ పెద్ద బాంబు వేల్చింది. ఏమని, మీకు ఆ పేరు ఉండదు, తేల్చుకోండి 15 రోజుల్లో, ఇంకో 3 పేర్లు ఏమన్నా ఉంటే సూచించండి, అందులోంచి ఇస్తాం, ఇదైతే నీకు పాసిబిలిటీ లేదు, ఒక 1000 అభ్యంతరాలు పైగా వచ్చినాయని చెప్పంటా ఉన్నారు. ఏం చేస్తారు అసలు, ఏం జరుగుతుంది? నవ్వుతారేంది? నాకు తెలిస్తే ఒకటి నరేష్, ఆ పెద్ద ఆయన ఏం చేస్తున్నాడు ఏమో ఫామ్ హౌస్లా చక్కగా కూతుర్ని పిలిపించుకొని, నీకు అదే పేరు కావాలి కదమ్మా, ఎట్టన్నా కేటీఆర్ పనికిరాడు, తెలంగాణ ప్రజలు చెప్తున్నారు, నువ్వు కూడా చెప్తున్నావు పెద్ద తెలియదని, నువ్వే ప్రెసిడెంట్ అయిపోయి ఉడిచిపోతుంది కదా పంచాయతీ. ఎందుకు ఈ తెలంగాణ ప్రజలకు పంచాయతీ ఎందుకు? ఇది కేటీఆర్ పనికిరాడా? ఆమె అన్నది కదా. ఆమె అన్నది, మీరేమంటారు? ఆమె అన్నది అంటే వాళ్ళ తండ్రి పిలిచి, ఎందుకు తాపకి ఎలక్షన్ కమిషన్, ఆ కమిషన్, ఈ కమిషన్ ఎందుకు తిరుగుతావు, నువ్వు ఇండియన్ ఎంపీ అయినావు, నాకు అన్న బిడ్డవు, నేను చిన్నప్పటి నుంచి గరాల పట్టిగా పెంచిన బిడ్డ, ఏదో కొద్దిగా అన్నకు నీకేదైనా అత్త వచ్చిండొచ్చు, బావకు నీకేదైనా అత్త వచ్చిండొచ్చు, మళ్ళీ నిన్నే ప్రెసిడెంట్ చేస్తాను, ఇది ఈ టీఆర్ఎస్కి ప్రెసిడెంట్ చేస్తే అయిపోతుంది కదా, ఇంకెందుకు ఇదంతా బాధ? అట్లా కోరుకుంటాను నేను కూడా మా కవితమ్మ, ఎందుకంటే మా నిజామాబాద్ ఆడబిడ్డ కాబట్టి ఆమె కూడా అందుకోసమే మా కవితమ్మ మళ్ళా టీఆర్ఎస్లోకి వచ్చి కేసీఆర్ పార్టీకే ఓనర్ అయితే ప్రెసిడెంట్. ఎట్లా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అందరు ఓనర్లే ప్రైవేట్ షేర్ చేసుకోవచ్చు, అది వేరే విషయము. అంటే టీఆర్ఎస్ ప్రెసిడెంటే కావాలని ఉంటే ఆమెకు. ఇప్పుడు నువ్వు అన్న ప్రశ్న ఏంది, టీఆర్ఎస్ఏ కదా ఇష్యూ, పోయింది, ఆ పేరు లేకుండా పోయేటట్టున్నది, మరి భవితవ్యం ఏంది అని ఆమె తండ్రి చెప్తున్నాను. తండ్రి చేయాల్సిన పని పంపకాలు సరిగ్గా చేయలేదంటారు, అంతే. అదే నాకు అక్కడి 2 సంతకులు ఇటు పెట్టు, ఇక్కడ 2 సంతకులు అటు పెట్టు, ఎక్కడికి పంపకాలు సరిగ్గా చేస్తే సెట్ అయిపోతుంది అంటారు. ఆ లాకర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఓలయాలకు చిట్టీలు వేసి, స్విట్జర్లాండ్ లాకర్లో కొలకు, దుబాయ్ లాకర్లో కొలకు ఇచ్చేసి, ఇక నువ్వే ప్రెసిడెంట్ అమ్మా, ఇంకెందుకు. ఓకే, ఈ క్వశ్చన్ అడిగితే మీరు నాకు నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ ఇవ్వకపోవచ్చు, అయినా కూడా అడుగుతాను నేను, ఎందుకంటే ఇవ్వకున్నా సరే అని చెప్పి అడుగుతాను. చెప్పు. మీ తోటి నాయకులే అనుకోండి, లేకపోతే మీ వాళ్ళే అనుకోండిగా అన్నటువంటి మాట ఏంటంటే, రాకేష్ రెడ్డికి నోటి దురుసు ఎక్కువ, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది అరిచేస్తాడు, ఏది పడితే అది మాట్లాడతాడు, జర బాగా సొచ్చుకపోతాడు. అంటే అది పాజిటివ్గా అన్నారా నెగిటివ్గా అన్నారా మీరు తీసుకోండి, దానివల్ల నష్టం ఎక్కువైతుంది పార్టీకి అని అంటున్నారు. అందుకంటారు మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఎన్నేళ్ళు బతాం అచ్చా, కాబట్టి అనేస్తారు. ఏమంటున్నాను, ఏ పేద ప్రజలు ఏమన్నాను, నేను ఎవరిని ఏమన్నాను ఇప్పటివరకు? ఒక్కరి పార్టీ లైన్ దాటి స్టాండ్ ఎవరిని ఏమన్నా జనరల్గా ఆయనకి చెప్పని పనిని భుజాల మీద వేసుకుంటాడు, ఈయన దాన్ని వేసుకుంటాడు, ఆయన తనంతలో తను పోవడానికి ఒంటెద్దు పోకడు ఉన్నది. ఏముంటుంది, శాసనసభకి నేను ముఖ్యమంత్రినా, పార్టీ ప్రెసిడెంట్నా, పార్టీని ఎక్కడ కూడా ఇంతవరకు పార్టీ లైన్ దాటలేదు, పార్టీ లైన్ ఇంతవరకు దాటలేదు. ఒక ఎమ్మెల్యేగా ఇంతవరకు కూడా నేను ఒక క్రాస్ కూడా లిమిట్స్కి మించి. రేవంత్ రెడ్డి మాట్లాడితే చచ్చిపోతావు, కేసీఆర్ మాట్లాడితే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్న భాష రోజు వింటున్నాం, ముఖ్యమంత్రులుగా భాష.